హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను నా ఫ్రెండ్ వచ్చేసి డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. మోస్ట్లీ నేను మా మమ్మీ మా అన్న ఇంకా నా ఫ్రెండ్తోనే వెళ్తాను. ఇంకా ఫస్ట్ వెళ్ళేసరికి చేసే పని ఏంటంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడే బిస్కెట్స్ ఉంటాయి కదా. సో ఇంకా ఎవ్రీ టైమ్ ఫస్ట్ అయితే తీసుకునేది హైడ్ అండ్ సీక్ బిస్కెట్లే. ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్, మిల్క్ మేడ్, ఇంకా కొన్ని సరుకులు తీసుకొని అయితే పైకి వెళ్ళామన్నమాట. ఇంకా పైకి వెళ్ళి చూసేది డ్రెస్సెస్ ఇంకా శాండిల్సే. ఇక్కడ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొత్త కలెక్షన్ వచ్చాయా లేదా అనేది ప్రతిసారి చూస్తాము. మీలో ఎంతమంది ఇలాగ చేస్తారో డిమార్ట్కి వెళ్ళినప్పుడు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా అన్నీ ఒక్కొక్క మోడల్స్ ట్రయల్ వేస్తూ ఉంటాము. అదేంటో కానీ నాకు నా ఫ్రెండ్కి ఎప్పుడు వెళ్ళినా మాకు హిల్స్ సెక్షన్లో అయితే అస్సలకి శాండిల్స్ అయితే దొరకవు అన్నమాట. మా కాళ్ళు కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంటాయి. ఇంకా నార్మల్ దాంట్లో చూస్తే అన్ని మోడల్స్ అయితే ఏం నచ్చలేదు. ఇంకా ఇవి చూసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ సెక్షన్కి అయితే వెళ్ళాము. ఇంకా డ్రెస్సెస్లో చాలా రకాల కొత్త జీన్స్ అయితే వచ్చిండే. జీన్స్, టాప్స్, కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్ అయితే చూసామన్నమాట. ఇంకా అన్ని ట్రయల్స్ అయితే వేసాము. ఎప్పుడు డిమార్ట్కి వచ్చిన అన్ని సెక్షన్స్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, కొత్త మోడల్స్ వచ్చాయా లేవా అవన్నీ అయితే చూస్తాను నేనైతే. ఇంకా మా మమ్మీ వస్తే ఇంకా ఎక్కువనే చూస్తానన్నమాట. ఇంకా అన్నీ ఒక్కొక్క ట్రయల్స్ వేశాక కొన్ని అయితే బాగా నచ్చాయి, కొన్ని అసలు నచ్చలేదు. ఎందుకంటే మనము వేసుకునేటప్పుడు అయితే బాగానే ఉంటుంది, కానీ మనం వేసుకునేటప్పుడు మన ఫేస్కి తగ్గట్టు మనకి కలర్ సెట్ అయిందా లేదా, ఆరల్స్ బాగుందా లేదా మనకి అలా అయినైతే అనిపిస్తుంది కదా. ఇంకా దాన్ని బట్టి అయితే ఇంకా చాలా వరకు అయితే ఇంకా టాప్స్ అలానే పెట్టేశామన్నమాట. నాకైతే చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అయితే ఉంటుంది. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉండాలి అని అయితే చూసుకుంటానన్నమాట. మోస్ట్లీ అయితే నేను ప్రిఫర్ చేసేది కొంచెం గ్రీన్ ఉన్న షేడ్స్ అట్లాంటివి. లెగ్గిన్స్ అయితే గ్రీన్లో లెక్కలేనంత ఉన్నాయి నాకైతే. ఐదర్ టీ షర్ట్స్, లాంగ్ ఫ్రాక్స్, దేంట్లో అన్నా ఒక్కొక్క కలర్ ఉండేటట్టు చూసుకుంటాను నేనైతే. మీకు కూడా అలాంటి హ్యాబిట్ ఉందా? కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా టాప్స్ అవన్నీ చూస్తున్నప్పుడు కొంచెం పెళ్ళిళ్ళకి ఇంకా రిసెప్షన్కి కూడా వేసుకెళ్ళొచ్చు అనమాట. ఈ టాప్ లాస్ట్లోకి అయితే దొరికింది మాకు. టాప్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది చూస్తే దీంట్లో మనకి వీడియోలో ఒక కలర్ లాగా ఉంది, కానీ మనము డైరెక్ట్గా చూస్తే కొంచెం పితాంబరి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ అయితే ఉందన్నమాట. నా ఫ్రెండ్ వేసుకొని వచ్చింది, చాలా చాలా బాగుందన్నమాట. ఇంకొక అమ్మాయి అది చూసి అది ఎక్కడ తీసుకున్నారు నాకు కూడా చూపించండి అని అన్న వెళ్తే తనకి వెతికినప్పుడు దొరకలేదన్నమాట. తనకి వేరే గ్రీన్ షేడ్లో అయితే దొరికింది. అసలు ఎంత వెతికిందో పాపం తాను. ఇంకా మేము కూడా తన కోసం అయితే వెతికామో, ఆయనకని దొరకలేదన్నమాట. తనకైతే ఇదే కలర్ బాగా నచ్చింది, కానీ అది ఒకటే పీస్ ఉంది. కానీ నా ఫ్రెండ్ ఆల్రెడీ దాన్ని సెలెక్ట్ చేసుకుంది కదా. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఒకే ఒక టాప్ ఇద్దరు ముగ్గురికి నచ్చితే మనం ఇంకేం చేయలేం దాన్ని, ఎందుకంటే అది ఫస్ట్ ఎవరు తీసుకుంటే ఇంకా వాళ్ళదే. అది ఎలా అయిపోయిందంటే దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అన్నట్టు అయిపోయిందనమాట. ఆ టాప్ది చాలా బాగా అనిపించింది. టాప్ అయితే తను వేసుకొచ్చినప్పుడు చాలా బాగుందనమాట. ఆ టాప్ అయితే 699 అయితే పడిందనమాట. ఇంకా దాని తర్వాత క్లిప్ సెక్షన్ అవన్నీ చూసాము. ఎందుకో క్లిప్స్ కొన్ని అయితే ఎక్కువ ఓవర్ రేటెడ్ అనిపిస్తాయి నాకైతే. మేబీ అంత వర్త్ కాదేమో అనిపిస్తాయి కొన్ని వాటికి. ఇంకా దాని తర్వాత బాటిల్ సెక్షన్కి అయితే వెళ్ళాము. ఇంకా బాటిల్స్ అవన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా కప్స్ అవన్నీ ప్రతిసారి అయితే చూస్తాను నేను. ఇంట్లో ఎన్ని కప్స్ ఉన్నా కూడా మళ్ళీ ఒకటైతే తెచ్చుకోవడానికి అయితే ప్రతిసారి ట్రై చేస్తాను అనమాట. మమ్మీ అంటది ఎన్ని గనం కప్పులు ఏం చేస్తారు అని అయితే అంటది. ఆయన కానీ వెళ్ళినప్పుడు నచ్చిందల్లా ఒకటి తెచ్చుకుంటాను నేను మోస్ట్లీ. ఇంకా దాని తర్వాత నా ఫ్రెండ్ ఆఫీస్కి అనేసి కొన్ని లంచ్ బాక్సెస్ అయితే చూసాము. ప్లాస్టిక్ వాటిల్లో లీకేజ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, సో ఈసారి స్టీల్ దానికి చూసామన్నమాట. ఇంకా నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ వంట సామాన్లు అయితే పక్కా చూస్తాను ఏది బాగుందనేసి. వంట సామాన్లు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఒక మహా అయితే ఒక కడాయి అయితే తెస్తానమాట. దానికన్నా ఎక్కువ ఇంతేను నేను. మా మమ్మీ వచ్చినప్పుడే తీసుకుంటాను మోస్ట్లీ. ఇంకా ఈ బాక్సెస్ అవన్నీ చూసేటప్పుడు ఈ బాక్స్ అయితే నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు స్కూల్కి అయితే ఇదే బాక్స్ తీసుకెళ్ళే వాళ్ళం మేము. మాకు పక్కా ఒకటైతే కర్రీ రైస్, పైన అయితే ఇంకా కర్డ్ రైస్ ఉండాలన్నమాట. అది కంపల్సరీ మా స్కూల్లో. ఇంకా తనకి ఈ బాక్స్ నచ్చిందనమాట. ఇంకా ఈ బాక్స్ ఇంకొక రౌండ్ బాక్స్ ఉండే, ఆ రెండిట్లో ఇంకా చూసాం మేము. కానీ రెండిటికి పైన ఒక కర్రీ బాక్స్, కింద వేరే బాక్స్ వచ్చినా కూడా
రెండు లైక్ మోడల్ చూడడానికి రెక్టాంగిల్ది బాగుంది, కానీ ప్రైస్ డిఫరెన్సెస్ చూడ్డానికి రెండు ఇలా ఉన్నాయి, కానీ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట ప్రైస్ డిఫరెన్స్. ఒకటి కాస్ట్ 229 అని ఉంది, కానీ దాని వెనకాలేమో ముందు వచ్చేసి అది 400 ఎంత ఉండే, ఇంకా ఇది వచ్చేసి 620 దాన్ని 299 ఎంతో అని పెట్టారనమాట. ఇంకా నేనే అన్నంతనికి ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు చాలా రకాల బాక్సెస్ వస్తాయి, ఒక 1 మంత్ వెయిట్ చెయ్యి తర్వాత వచ్చినప్పుడు తీసుకో అని అయితే అన్నాను. తను కూడా బెస్ట్ అదే అని అయితే అనింది, ఎందుకంటే తనకి అంత సాటిస్ఫాక్షన్ అయితే కలగలేదు బాక్సెస్. ఇంకా దాని తర్వాత పైన వచ్చేసి ఇంకా స్కూప్ కోసం అయితే వెతికానమాట, ఐస్ క్రీమ్ స్కూప్స్ కోసం. దాన్ని మా అన్న కొడుకు అయితే ఇరగొట్టేశాడు. ఇంకా అవైతే వెతికాను, అదైతే దొరకలేదన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా బ్యాగ్ సెక్షన్కి అయితే ప్రతిసారి వెళ్తాను నేను. ఎన్ని బ్యాగులు ఉన్నా మళ్ళీ ఇంకా బ్యాగ్ సెక్షన్కి అయితే వస్తానన్నమాట. కానీ తీసుకోలేదు, నాకు ఇక్కడ అంతేమీ నచ్చలేదన్నమాట, తనకు కూడా ఏం నచ్చలేదు. ఓన్లీ ఇంకా చూసేసి ఇంకా పక్కనున్న టాయ్ సెక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ ఆడుకునే బొమ్మలు కొన్ని అయితే చూసాము పిల్లల కోసం. ఇంకా దాని తర్వాత షెల్ఫ్స్ ఉంటాయి కదా, షెల్ఫ్స్లో వేసుకోవడానికి అయితే తనైతే తీసుకుందనమాట. ఇంకా నేను కొన్ని బెడ్షీట్స్ని అయితే చూసాను అక్కడ. ఇంకా దాని తర్వాత యాక్సెసరీస్ సెక్షన్కి అయితే వచ్చానమాట. యాక్సెసరీస్ దాంట్లో కూడా లైక్ క్లిప్స్ కొన్ని ఎక్కువ అనిపించాయి, కొన్ని ఆల్రెడీ ఉన్నవే అని అనిపించాయి అన్నమాట. ఇంకా చూసేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము. మళ్ళీ ఇంకా కావాల్సిన సరుకులన్నీ కింద అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే స్టార్టింగే మేము కొన్ని తీసుకొని కింద ట్రాలీ పెట్టేస్తాము, ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత దొరకదు కదా. ఇంకా రష్ చూడండి, ఫుల్ ఉన్నారనమాట. మేమైతే పక్కా డిమార్ట్కి వెళ్తే ఒక 2-3 అవర్స్ అయితే అక్కడ స్పెండ్ చేయాల్సిందే, అంత టైం పడిపోతుంది మాకు. మళ్ళీ దాని తర్వాత వచ్చినాక మళ్ళీ కిందకి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సిందే. అసలు ఎంత రష్ ఉంటారు, అసలు ఈ వీకెండ్స్ అని అనుకుంటాం, కానీ నార్మల్ డేస్లో కూడా ఈ మధ్య ఉంటున్నారు. ఇంకా కావాల్సిన కొన్ని సరుకులు కూడా ఇంకా తీసుకెళ్ళాము. మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా తీసుకునే ఐటమ్స్ కమెంట్స్లో చెప్పండి. ఇంకా డిమార్ట్కి వెళ్తే నేను పక్కగా తీసుకునేది వచ్చేసి ఐస్ క్రీమ్, పన్నీర్, బిస్కెట్ ప్యాకెట్స్, చిప్స్, ఇంకా కూల్ డ్రింక్స్ అనమాట. దానికే సగం బిల్ అయితే అయిపోతుందేమో. ఇంకా వచ్చినప్పుడు పక్క ఒక పాప్కార్న్, ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకోవాల్సిందే. అసలు ఎంత వద్దనుకున్నా కూడా అవసరం లేనివి ఎన్నో పట్టుకొస్తాం మనం అయితే. మీరు కూడా అంతేనా? కామెంట్స్లో అయితే చెప్పండి. బిల్ ఎంత అయిందో గెస్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.